దేవా, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన పాదములు కొందనాలు తెలియజేస్తూ వాగ్దానములు అయా ఈరోజు ఆరాధనలో అయా నీ వాక్యపు అభిషేకము చేత మమ్మల్ని నింపి వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యములకు వెళ్దాం. ప్రభుకే మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ ఎవరిబడి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా నూతనమైన ఆశీర్వాదాలతో నింపునుగాక, నూతనమైన ఫలములతో నింపునుగాక, నూతనమైన ఆశలను దేవుడు నెరవేర్చునుగాక. మన పిల్లల ఎడల, మన సంఘం ఎడల, మన ప్రాంతం ఎడల, మన దేశం ఎడల దేవుడు గొప్ప కార్యాలను జరిగించునుగాక. యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసినన్న వాగ్దానం మన ఎడల నెరవేర్చునుగాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యములో ఉన్న ముఖ్య కీలకమైన ఘట్టం ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, కీవర్డ్ ఏంటంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21, 22 వచనాన్ని చదువుకొని మనం వాక్యోపదేశంలోకి వెళ్దాం. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కింద మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయడు. చాలు దాని స్తోత్రం. ఈరోజు నా వాక్యపు అంశం ఏంటంటే, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే నీతిమంతులుగా ఉంటామో, ఎవరైతే దేవుని నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని కొరకు నీతిమంతులుగా జీవిస్తారో వారికి దేవుడు మేలును ప్రతిఫలముగా ఇస్తాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. పుట్ గాడ్ ఫస్ట్. ఎందుకంటే దేవుడు మనకంటే ముందు నడిచినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలంగా దేవుడు మేలు చేస్తాడు. అంటే ఎవరికి మేలు చేస్తాడు? భక్తుడైన సొలొమోను సామెతల గ్రంథములో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీతిమంతులకు మేలు ప్రతిఫలము. ప్రతిఫలం అంటే ఏంటంటే, ప్రార్థనకు ప్రతిఫలం ఉంది దేవుని గ్రంథములో. రహస్యమందు చూస్తున్న తండ్రి మీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా మన పరిచర్యకు ప్రతిఫలం ఉంది, మన విశ్వాసానికి ప్రతిఫలం అంటే ఏంటంటే, మనం చేసిన దానికి మళ్ళీ రివార్డు పొందుకోవటం. దాని స్తోత్రం. మనం చేసిన దానికి ఏంటి? రివార్డు అంటే మన భక్తిలో, మన విశ్వాసంలో, మన నమ్మకంలో ఏదైతే మనం చేస్తామో, మంచి చేస్తే మంచి వస్తుంది, కీడు చేస్తే కీడే వస్తుంది. అందుకనే మీరు చేసిన దానికి మేలు ప్రతిఫలంగా దేవుడు ఈ సంవత్సరం మీకు అనుగ్రహించునుగాక. అబ్రహాము ప్రార్థించి దేవుని కొరకు ఎంతో తగ్గింపు కలిగి ప్రభు చెప్పినట్టుగా వెళ్ళాడు. కనుకనే అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఆశీర్వదించాడని, అబ్రహాము దేవుని నమ్మెను అంటే నీతి కంటే ముందు ఆ నీతి మనలోనికి ప్రతిఫలంగా రావాలంటే ఆయన నమ్మాలి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనములో ఆ మాట రాయబడి ఉంటుంది. కనుక అతడు యెహోవాను నమ్మిన గనక అతడి నీతిగా ఎంచబడెను. చూడండి, నీతిగా ఎంచబడాలంటే, నీతి ప్రతిఫలంగా మనం పొందుకోవాలంటే, ఒక భక్తుని జీవితంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, దేవుని కార్యాల్లో మనం మళ్ళా రివార్డ్గా అంటే రిటర్న్ గిఫ్ట్గా మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఏం కావాలట? అబ్రహాము దేవుని నమ్మెను. దేవుని, యు బిలీవ్ గాడ్, అవర్ గాడ్ జీసస్. మనం దేవుని నమ్మినప్పుడే దానికి ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24, 25 వచనం ఏంటంటే, మీరు అడిగిన వాటిని అన్ని పొందుకున్నామని నమ్ముడే నుండి. అంటే మనం ఏదైతే అడిగామో ప్రార్థనకు దాన్ని పొందుకున్నామని నమ్మాలి. అంటే నమ్మకం అనేది ఏం చేస్తుంది? ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది, రివార్డుని తీసుకుని వస్తుంది. కనుక నేను చెప్పే ఈ వాక్యపు ఉపదేశంలో ఈ సంవత్సరం మీరేంటంటే, మీరు ఏమి విత్తనం విత్తుతారో అదే పంటను కోస్తారు. గోధుమ గింజని విత్తితే గోధుమ పంటే, ధాన్యాన్ని విత్తితే మిరపని విత్తితే మిరప. అందుకనే గోధుమల మధ్య గురుగులు విత్తిందట సైతాన్. ఎందుకని? మనం విత్తింది మంచి మనసుతో విత్తకపోతే మనం 100%గా ప్రతిఫలాలను పొందుకోలేం. బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 4వ అధ్యాయం 20 వచనంలో, మీరు మంచి నేళ్ల పడిన విత్తనం వలె మీరు ఫలించుడి, 30 గాను 60 గాను మంచి విత్తనం పడిన వారు ఎవరనగా వాక్యం విని
దాన్ని అంగీకరించి 30దంతలుగా 60దంతలుగా 100 ఫలించువారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం 30దంతలుగా 60దంతలుగా 100 ఈ సంవత్సరం ప్రతిఫలం పొందుకొందుముగాక. ఇంకా మన ముందు 51 వారాలు ఉన్నాయి, 52 ఆదివారాలు. నేను తీర్మానాలు చేయించాను, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి ఏమా. తర్వాత ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థనలు అవకాశం ఉన్న వాళ్ళు డ్యూటీలో తప్ప మిగతా వాళ్ళందరూ ఉండాలి. నేను శుక్రవారం 6 వచ్చాను. అంటే ఖాళీ ఉండి కూడా రావట్లంటే మార్పు అనేది కనబడాలి. మార్పు అనేది ప్రజల మధ్య, సంఘములు కూడా మనం కనపడాలి, భక్తుల మధ్య కనపడాలి ఏమండి, మన వీధిలో కనపడాలి, మనం ప్రజలకు కనపడాలి. అందుకనే గదిలో ప్రార్థన, మదిలో వాక్యం, వీధిలో సాక్ష్యం అన్నాడు ఒక భక్తుడు. స్తోత్రం. గదిలో ప్రార్థన, మదిలో వాక్యం, వీధిలో సాక్ష్యం. అంటే ఏంటి? మనం దేవునికి సాక్షులుగా జీవించాలి, అప్పుడే మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. మీరు చెప్పినట్టు వినాలి. దేవుడు అంటున్నాడు, నా మాట విన్న వారి మీదకి ఆశీర్వాదాలు ప్రతిఫలంగా నేను ఇస్తానని చెప్తున్నా. దయచేసి మీరు వింటున్నారు కానీ విడిచిపెట్టి మరలా మార్పు లేని వారిగా ఉండటం అంత మంచిది కాదని చెప్తున్నా. దయచేసి మారదాం, మార్పు తెచ్చుకుందాం. మన యొక్క నడవడికలో, మన జీవితంలో మార్పు అనేది నీతియుక్తంగా ఉండాలి. అంటే ఇతరులకు మనం ఒక నీతిని బోధించేటట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నేను చెప్పేది ప్రాస్పరిటీ ఈజ్ ద రివార్డ్ ఆఫ్ ద రైచియస్నెస్. అమ్మా, ప్రాస్పరిటీ ఈజ్ ద రివార్డ్ ఆఫ్ ద రైచియస్నెస్. ప్రాస్పరిటీ ఈజ్ ద రివార్డ్. ఎంతమందికి మీకు ప్రతిఫలం కావాలి, బహుమానం కావాలి? సార్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్స్ ఎవ్రీబడి. మీకు ప్రతిఫలం కావాలంటే మార్పు రావాలి. మార్పు లేకుండా ఏమండి, ప్రజల్లో మార్పు రావాలి, భక్తిలో మార్పు రావాలి. మీరు శుక్రవారం ప్రార్థనకు తప్పనిసరిగా రావాలి. నేను రాను అని కూర్చోవద్దు. దేవుని స్తోత్రం. ఆదివారం తప్పనిసరిగా రావాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించు దేవుని సన్నిధికి రావాలి. ఎందుకని? అది దేవుని నీతిని నెరవేర్చడం. దేవుని స్తోత్రం. మనందరినీ దేవుని నీతిమంతులుగా మార్చాడా? ఎందుకు నీతిమంతులకు ప్రతిఫలం ఇస్తున్నాడంటే క్రీస్తు కల్వరి రక్తం చేత ఆయన కడిగి మనలో ఉన్న పాప, రోగ, బలహీనతలన్నీ శాపాన్ని ఆయన కొట్టివేశాడు. స్తోత్రం. అందుకని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక ఎవరు నీతిమంతులని ప్రశ్న వేసుకుంటే రోమన్స్ చాప్టర్ నంబర్ 5 అండ్ వెర్స్ నంబర్ 9, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు రక్తం చేత ఎంతోమంది అయితే కడగవా, ఆయన రక్తం వలన. మనందరం ఎవరని చెప్పండి? మన ఆస్తుల వల్ల కాదు, లేకపోతే మన గొప్పతనం వల్ల కాదు, మనం ఏదో చేసే పెద్ద పనులు చేసామని నీ నీతిమంతునంట కాదట. కానీ మనమందరం ఒక పాస్టర్ గారైనా, మాస్టర్ అయినా, ఒక విశ్వాస అయినా, ఎల్డర్ అయినా, పెద్దవాళ్ళైనా, పరిచారకుడైనా, అపోస్తలుడైనా, బిషప్స్ అయినా ఎవరంటే క్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఆయన రక్తములో నీతి ఉంది, ఆయన రక్తములో స్వస్థత ఉంది, ఆయన రక్తములో రక్షణ ఉంది, ఆయన రక్తములో విడుదల ఉంది. అందుకోసమే క్రీస్తు రక్తం అని నీతిమంతులుగా మార్చింది. అందుకోసమే నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా దేవుడిస్తాడు. వీఆర్ ఆల్ రైజస్ పీపుల్స్. మనం అందరం కూడా నీతిమంతులైన ప్రజలైన దేవుని స్తోత్రం. వీఆర్ ఆల్ గాడ్ చిల్డ్రన్స్. ఎందరు దేవుని అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కొంచెం ఇంట్రెస్ట్ గా దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి చాలా మందికి ఎంత చెప్పినా మనసున పట్టట్లేదు. కనుక దయచేసి మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ యాకోబు అన్నాడు 1:21 ఏమన్నాడంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుడు చెప్పినప్పుడు 6 దినములు కష్టపడి 7వ దినము నీ దేవుడైనా యెహోవా. దయచేసి ఈ సంవత్సరం నాకు ఒక తీర్మానం చేయాలి. మీరు ఏంటి తెలుసా? ఎంత బిజీ పని ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా, నా ఆశ ఏంటంటే మీరు ఇక్కడ దీవించబడాలి. దేవుని బలిపీఠం దగ్గర 1 గంట అయినా స్పెండ్ చేయండి ఆదివారం. ఏమా, ఒకవేళ బాగా ఇంపార్టెంట్ పని, డ్యూటీస్ ఉన్నా, ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నా తప్పనిసరిగా ఏం చేయాలి? 1 గంట అయినా దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకు చెప్పండి? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణ ఆశీర్వాదం ఉంది. నేను మీ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు చాలా బిజినెస్ ఉంది, అది ఇంకేదో పని ఉంది, ఎల్లు, నేను కాదన్ను. కానీ 1 అవర్ అయినా దేవుని సన్నిధిలో గడపండి. 1 గంట గడిపితే 1000 గంటల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. రెండవది, కన్నీళ్లతో ప్రతి ఉపవాస ప్రార్థనలో నేనుంటాను అని తీర్మానం చేసుకోండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా దీవిస్తాడు, పరిచర్యలో పాలిభాగస్తులుగా వాడుకుంటాడు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది, పుట్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిస్తే ఈ సంవత్సరం దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ముందు పెట్టుకొని నడాలి. శుక్రవారమైనా, ఆదివారమైనా, ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఎక్కడ పరిచర్య ఉన్నా నేను దేవుణ్ణి ముందు పెట్టుకొని నడుస్తాను. అర్థమవుతుందమ్మా?
ఎవరు గొప్ప చెప్పండి? మనం గొప్ప అనుకుంటున్నారా? మనం చేసే పనులు గొప్ప అనుకుంటున్నారా? నిజంగా నిన్నగాక మొన్న మేము పెద్ద పాపని పంపించడానికి అమ్మగారిని ఖమ్మం వెళ్ళాం. ఎందుకు చిన్న సాక్ష్యం మీకు చెప్తుందంటే, మన శక్తి ఎంతో, మన బలం ఎంతో మీరు తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది నేనే గొప్ప అనుకుంటున్నారు. కీర్తనకారుడు 48వ కీర్తన 1వ వచనం అంటే, యెహోవాయే గొప్పవాడు. చెప్పండి నాతోని, ఎవరు గొప్పవాడు చెప్పండి? యెహోవాయే గొప్పవాడు. నేను ఉపవాస ప్రార్థన రాకపోతే నేను గొప్ప అని ఫీల్ అవుతారు. కొందరు ఆదివారం రాకపోతే నేను గొప్ప అంటారు. లేకపోతే ఏదో పని చేసి నాకంటే అసలు గొప్పలు ఎవరు లేరనుకుంటారు. కానీ ఆ గొప్పలన్నీ కూడా దేవుడు అంతే చాలు. దేవుని స్తోత్రం. గాడ్ జీసస్ గ్రేట్ లా. దేవుని స్తోత్రం. చెప్పండి పక్కన వాళ్ళ కొరకు వందనాలు చెప్పి, మన దేవుడు గొప్పవాడు, ఆయన నామాన్నే గొప్ప చేద్దాం. ఏమ్మా 34వ కీర్తన 4వ వచనంలో ఏముండదంటే, మనం ఏ పరిచయం చేసినా, ప్రార్థన చేసినా, ఆరాధనకు వచ్చినా ఆయన నామం, యెహోవా నామమును గొప్ప చేయదమని ఉంటుంది 34వ కీర్తనలో. యెహోవా నామమును గొప్ప చేయదము. చూడండి, ఆయన గొప్పవాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన నామాన్నే గొప్ప చేయాలి. ఆయన నామాన్నే గొప్ప చేయాలి. కానీ ప్రజల్లో గొప్పవేంటో నేను చెప్పాలా? ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే, దేవుని ఎరిగిన వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను, రాసుకోండి మీరు. ప్రజల్లో నేను ప్రార్థన చేసి నేను దేవుని కొరకు సిద్ధపరిచాను మీకోసం. ఏమనుకుంటున్నారంటే గొప్ప? ధనం అనుకుంటున్నారు గొప్ప. ఏమనుకుంటారు చెప్పండి? నెంబర్ 1 ధనం అనుకుంటున్నారు. నేనంటున్నాను ఆత్మీయంగా, ధనము కంటే గొప్పది ఏంటంటే దైవ బలం. దైవ బలం. దైవ బలం అని చెప్పండి. ధన బలము కాదు, దైవ బలం. చెప్పండి, ఏం కావాలమ్మా? ధనం కాదు గొప్పది, ధన బలం కాదు, దైవ బలం అని చెప్తున్నారు. మనకు దైవ బలం కావాలంటే దేవుని ముందు పెట్టుకొని నడవాలి, దేవుని కొరకు నడవాలి, ఆరాధనలో ఉండాలి, ఉపవాసంలో ఉండాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఒక్క సిస్టర్ ఏమా ప్రపంచానికి ఒక మంచి నాయకుడిని అందించింది తల్లి. ఎవరు తెలుసా? మోషే యొక్క తల్లి. ఆమె కన్నీటి ప్రార్థన, ఆమె దైవ బలం, ఆమె ఆత్మీయత, ఆమె కమిట్మెంటు, ఆమె సమర్పణ దేవునికి ఈ ప్రజలందరినీ కూడా, నశించే ప్రజల్ని, ఇశ్రాయేలును రక్షణించి 40 సంవత్సరాల నాయకుడిగా తన కొడుకుని చేసిందంటే దైవ బలం గొప్పదా, ధనబలం గొప్పదా? ఎందుకని? ఆ ఐగుప్తులో మోషే ఉన్నప్పుడు ధనబలం ఉంది, ప్రజబలం ఉంది, రాజరిక బలం ఉంది, అధికార బలం ఉంది. అది ఏమీ చేయలేకపోయింది. ఇశ్రాయేలు విడుదల కొరకు తల్లి అయిన కన్నీటి ప్రార్థన, మోషే యొక్క తల్లి కన్నీటి ప్రార్థన చేస్తే ఆ గర్భంలో వచ్చిన 3 బిడ్డలు కూడా దైవ బలంతో, ఆత్మతో వాడబడ్డారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ బలం గొప్ప చెప్పండి? ధనబలం కంటే మన దేవుడు గొప్పవాడు. దైవ బలం, దాన్ని ఆత్మీయ బలం, దాన్ని ప్రార్థన బలం, దాన్ని వాక్య బలం అంటారు. భక్తి సంబంధించిన బలం, విశ్వాసంతో కూడిన బలం. దైవ బలం గొప్పది. అవునా కాదు చెప్పండి? మీరు ఒప్పుకోరా? దైవ బలం గొప్పదండి. ఎందుకనంటే ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని ఆ దారి బట్టి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కుక్క మురుక్కుంటూ ఆ బాబు మీదకి వచ్చిందట. ఆ బాబు భయపడుతూ వెనక్కి పోతున్నప్పుడు ఆ తండ్రి అన్నాడట, ఇట్లా కొడుకుని పట్టుకొని, ఎందుకురా నీ హ్యాండ్ నా చేతిలోనే ఉంది కదా, నా చేతిలో ఉంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను అన్నాడట. అప్పుడు ఈ బాబు ఏం చేసిండట? దాన్ని తరుముతాడట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి బిడ్డారా, హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. చెప్పండి ఒకసారి. హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని చేతిలో మన చెయ్యి ఉంటే మనం దేన్నైనా జయిస్తాం. ఆ చెయ్యి ఉండాలంటే దైవ బలం మనకు కావాలి, దేవుడు ముందు నడవాలి. కనుక ఇంతైనా ఏదో ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు, గంట హల్లెలూయా అని ఏదో కన్నీరు గార్చి ఆరాధన చేసి వెళ్ళిపోతారు. కానీ తర్వాత మాత్రం మరలా ఈ మార్పు అనేది కనపడతలేదు. అలా చేసే భక్తి ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ధనబలము కంటే దైవ బలం గొప్పదని చెప్తున్నాను. రెండవది ఏంటంటే భుజబలం కంటే. భుజం అంటే ఏంటి? తోబుట్టున్నారని అన్నదమ్ములు, అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. మాకేం కాదు, మేము 4 అక్క చెల్లెడం, 5 అన్నదమ్ములు, మేము 12 మంది ఉన్నాం, వాళ్ళు మాకు భుజంగా అత్తరు అనుకుంటాం కదా. భుజబలము కంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నోళ్ళు, నేనున్న నాకు 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు, మేము 4 అక్క చెల్లెలు, 9 మంది మేము. మాకు బాగానే ఉంది బలగం అయ్యా. కానీ భుజబలం కంటే బుద్ధి బలం గొప్పది. ఏం చెప్పండి? ఏగ బలం గొప్ప చెప్పండి? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గర. అందుకనే
సామెతలు 3వ అధ్యాయం అంటాడు సొలొమోను గారు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధి ఏం చేస్తుంది? మన భుజబలం మీద, మన బంధుబలం మీద, మన అక్క చెల్లెల మీద ఆధారపడి చేస్తుంది. కానీ మన స్వబుద్ధి వద్దు, స్వబుద్ధిని తీసివేసుకోవాలి. స్వనీతిని తీసివేసుకోవాలి. స్వనీతి, స్వబుద్ధి అనేది దుర్నీతి. కానీ దాని నుంచి మనం ఏం కావాలంటే నీతిమంతులుగా మనం జీవించాలి, నీతిమంతులుగా మార్పు చెందాలని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నీతిమంతులని చెప్పాను? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారిని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వీరత్వం అంటే ఏంటి? వీరత్వం అంటే నాకంటే గొప్పోడు ఎవడు లేడు, నేను ఏదైనా చేయగలను, దాన్ని వీరత్వం అంటారు. నేనంటున్నాను, దైవ బిడ్డలకు వీరత్వం కాదు కావాల్సింది, వీరత్వం కంటే వినయం గొప్పది. చెప్పండి, వినయము, విధేయత. వీరత్వం కంటే ఏం గొప్ప చెప్పండి? అయ్యా మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ చెప్పారు సార్లు. నేను స్కూల్ మాస్టర్ని కనుక, నేను చదువుకున్నవాడిని కనుక, స్కూల్లో పనిచేసాను కనుక ఇవన్నీ పిల్లలకు చెప్తాను. అయినా మన పిల్లలకు వినయము, విధేయత అనేది ఉండదండి. మీరు చూడండి, ఒక పెద్దవాళ్ళ దగ్గరికి కానీ, ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినప్పుడు వీరత్వాన్ని చూపెట్టద్దు, తొందరపడవద్దు. వీరత్వంలో గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. దాంతో ప్రవర్తిస్తే మనకొచ్చే మేలు కూడా రాదు. ఆయన ఏం చేస్తాడు? వీని ఇంకా సంవత్సరం దిప్పురా అంటాడు, అవసరం సస్పెండ్ చేసి అవతల పడేయమంటాడు. అదే వినయం తేలితే, విధేయత తేలితే ఏం చేస్తారమ్మా? కనికరము, జాలి, దయ కలిగుద్ది. రేపు చేయాలనుకున్నది ఈరోజే సైన్ చేసి పంపిస్తాడు. దానికి స్తోత్రం. వీరత్వం గొప్పదా? వినయం గొప్పదా? ధనం గొప్పదా? ఏమా దైవ బలం గొప్పదా? చాలే, మీరు ఎక్కువ చెప్పి వెళ్ళలేకపోతున్నారు. తర్వాత ఇంకొకటి చెప్తా చూడండి. ప్రేమకు బిడ్డారా, దయచేసి ఆవేశం గొప్పదా? ఆలోచన గొప్పదా? చెప్పండి ఒకసారి. ఆవేశం గొప్పదా? ఆలోచన గొప్పదా? ఆలోచన గొప్పదా? మరి మీరు ఆలోచిస్తున్నారా? ఆరాధన కొరకు ఆలోచిస్తున్నారా? శుక్రవారం కొరకు ఆలోచిస్తున్నారా? ఇక్కడి నుంచి పోతే ఏం చేయాలనేది దానికోసమే ఆలోచన చేస్తారు తప్ప, కానీ ఆవేశం వద్దు, ఆలోచన గొప్పదని చెప్తున్నా. దేనికి స్తోత్రం. లాస్ట్ మాట ఒకటి చెప్తాను, చెప్పి వాక్యంలోకి వెళ్తాను. భూలోకం గొప్పదా? పరలోకం గొప్పదా? ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ సైడ్ మీరు రాసుకున్నారు చూడండి. ఏం రాసుకున్నారు చెప్పండి? లెఫ్ట్ సైడ్ ధనము, భుజబలం, వీరత్వం, ఆవేశం. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5 ఒకసారి మీరు బ్యారేజ్ వేసుకోండి. ఇవి చేస్తే, వీటి ప్రకారంగా జీవిస్తే భూలోకంలోనే ఉంటాం, నరకానికి వెళ్తాం. అదే ఇటువైపు మనం మారినట్టుగా ఉంటే, కొంచెం నీతిమంతులుగా ఉంటే, దేవుడు మనం దైవ బలం, బుద్ధి బలం, వినయ విధేయతలు, ఆలోచన, పరలోకం, ఇవన్నీ కూడా పరలోకానికి చేరుస్తాయి. హల్లెలూయా. అబ్రహాము ఎందుకు విశ్వాసకు తండ్రి అయ్యాడంటే ఇటువైపు అన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. స్తోత్రం. ఈ రోజున దేవునికి బిడ్డలారా, నిజంగా మేలు మీకు దేవుడు అనుగ్రహించాలంటే, దేవుడు ప్రతిఫలంగా మీకు ఇవ్వాలంటే, మీరు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు పొందుకోవాలి. చూడండి, ఎందుకు నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా చేస్తారంటే, నీతిమంతులు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. చూడండి, నీతి కొరకట ఆకలి దప్పులు కలవారు అంటే, నీతి కొరకు ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రయాసపడతారో వారట ధన్యులు అని రాయబడి ఉంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మాట రాయబడి ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. హల్లెలూయా. చూసారా, నీతి కొరకు ఏం కావాలంటే మనం ఆకలి దప్పిక కలవారంటే ఏంటమ్మా? ఆకలి దప్పిక అంటే ఉపవాస ప్రార్థనలో రావాలి దేవునిలో. నీతి కొరకు మనం ప్రయాసపడాలి. నీతిమంతులుగా అనేకులను దేవుని దగ్గర నడిపించాలి. చూడండి, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థనకు వెళ్ళకముందు, 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయకముందు, అరణ్యంలో శోధించబడకముందు, ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, ఆయన ఏమంటాడంటే, ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకుంటానికి వస్తున్నావు ప్రభువా అని ఆత్మవశుడైన యోహాను అడిగితే ఆయన చెప్పాడు 15వ వచనంలో, నీతి యావత్తు ఇలాగ జరగవలనని మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. దేనికి స్తోత్రం. నీతి ఎందుకు బాప్తిసం? ఎందుకంటే ప్రపంచం అంతటి కూడా జయించిన గొప్ప దేవుడు, అనేకులకు రక్షణ ఇవ్వటానికి వచ్చిన దేవుడు, ఆత్మవశులైన యోహాను యోర్దాను నది దగ్గర ఉంటే ఆయన దగ్గరికి బాప్తిసం తీసుకుంటానికి వస్తున్నాడు దేవుని కుమారుడు యేసయ్య. వస్తుంటే అప్పుడు యోహాను అడుగుతాడు, అయ్యా నీవెందుకు నాయన బాప్తిసం తీసుకునేది?
నువ్వు దేవుని కుమారుడి కదా, నువ్వేం తెలుసుకున్నా చేయగలవు కదా, నీలో అంత శక్తి ఉంది కదా, నువ్వెందుకు ఇలాగ వస్తున్నావంటే నీతి యావత్తు ఏంటట, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చ కొరకే నేను ఈ బాప్తిసం తీసుకుంటానికి వచ్చాను. ఇప్పుడు నీతి యావత్తు అంటే ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. ఎందుకని? క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నాం గనక ఆ నీతి యావత్తు మనలో ఉంటే ఆ దుర్నీతిని మనం జయించి, పాపాన్ని జయించి ఈ లోకంలో యేసుక్రీస్తు వలె దేవుని మహిమ కొరకు ఒక పరిశుద్ధాత్మ పావురం వల్ల మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక నీతిమంతులుగా జీవించండి, దేవుడు మీకు మేలును ప్రతిఫలంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కొంచెం కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాస్యతను కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవుడు దానికి ప్రతిఫలంగా మేలును అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి అట్లా నీతిమంతుడిగా జీవించాడు గనక ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధినిచ్చాడు. వృద్ధుడై ఉండెను, అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ దేవుడు అబ్రహాముకు ఆయన మేలును ప్రతిఫలంగా ఇచ్చాడే వాళ్ళని చెప్పండి. ఏంటి కారణం? నీతి, భక్తి, విశ్వాసము, ప్రార్థన, దైవత్వం, దేవుడి శక్తి కలిగి ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అని స్తోత్రం. మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు మేలును ప్రతిఫలంగా ఇస్తాడు. కీడును ఎంత మాత్రం కూడా రానేడు. కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అని స్తోత్రం. శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అని స్తోత్రం. కనుక అబ్రహామే కాదు, స్పిరిచువల్ ప్రాస్పరిటీస్ కావాలి. మనకేం కావాలి చెప్పండి? స్పిరిచువల్ ప్రాస్పరిటీ అంటే దేవుని యొక్క సన్నిధిలో మేలుకు ప్రతిఫలంగా మనకు బహుమానాలు కావాలంటే ఆత్మీయంగా జీవించాలి. ముందు ఆత్మీయమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తే భౌతికమైన దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరెవరికి నీతికి ప్రతిఫలంగా మేలు చేస్తాడో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుల తల మీదికి చూడండి ఆశీర్వాదం. చూడండి ఎవరి మీదకి వస్తాయంటే ఆశీర్వాదాలు. అందుకోసమే ఈరోజు నీకు మేలు ప్రతిఫలంగా రావాలంటే నువ్వు నీతిమంతుడిగా జీవించాలి. నీతిమంతులకు ప్రతిఫలంగా దేవుడు ఏమిస్తాడు చెప్పండి? తల మీదకి వస్తాయి. హల్లెలూయా. మరొకరు ఇంకొక వాక్యం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం, నీతిమంతుల నివాస స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. చూశారా? నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి ప్రతిఫలంగా అంటే, ఒకటి, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎంతమందికి రావాలి? మీ తల మీదకి ఆశీర్వాదాలు రావాలా వద్దా చెప్పండి? కావాలా? దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆయన మీ తల మీద ఆయన అభిషేకం కుమ్మరించబడును గాక. అభిషేకమున తలపైన. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటే అభిషేకం, ఆశీర్వాదం తలపైనే. మీ నీతిమంతుని తల మీదకి దీవెనలు వస్తాయని బైబిల్ రాయడు. ఏంటి తల మీదకనే చాలా చోట్ల రాయబడి తెలుసా? మీ తల పైకెత్తువాడు ఆయన, తల అని చాలా చోట్ల రాయదు. ఎందుకంటే చాలా మందిని మనం అంటున్నాం, నీ నెత్తిన ఏం కూర్చున్నదిరా అంటాం. అందుకని దాన్ని తీసేట కొరకే దేవుడి వాగ్దానాలను ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే మీ తల పైకెత్తువాడు దేవుడి స్తోత్రం. మిమ్మల్ని సిగ్గుపరచనీయడు. ఈ సంవత్సరం మీ తల మీదకి దేవుని ఆశీర్వాదాలు నీకు వచ్చును గాక, దీవెనలు కుమ్మరించును గాక. అందుకోసం మీరు నీతిమంతులుగా జీవించండి. ఈ సంవత్సరం నీతిని, యథార్థతను, భక్తిని విడిచిపెట్టవద్దు. 84వ కీర్తనలో దావీదు అంటాడు 11వ వచనంలో, ఒక్కరైనా సరే సహాయం చేయండి. 84వ కీర్తన 11వ వచనము చూడండి. చేయడమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించిన ఆయన ఏ మేలు. చూశారా? నీతి అనేది యథార్థతలకు నడిపిస్తుంది. నీతి దట్ ఈక్వల్ టు ప్రమోషన్ ఆఫ్ ద ఒరిజినాలిటీ. దేని స్తోత్రం. యథార్థతలకు నడిపిస్తుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఈ సంవత్సరం అన్ని మేలు చేయగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే స్తుతింతును. ఎన్నో ఎన్నో నిన్నే స్తుతింతును. హల్లెలూయా.
దేవుడు ఎన్నో మేలు చేయగల దేవుడు మన దేవుడు. అందుకోసం 5వ కీర్తనలో కూడా మీరు కాన్స్టిట్యూషన్ లేదు, ఎవరు వినట్లేదు, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే 5వ కీర్తన 12వ వచనం, 5వ కీర్తన 12వ, ఎవరిని ఆశీర్వదిస్తారు? ఎవరిని ఆశీర్వదిస్తారు? మనం నీతిమంతులుగా జీవిద్దాం. మన నీతికి తగిన మేలు ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహిస్తాడు. నీతికి తగిన మేలు, అలాగనే మనం చేసే ప్రతి దానికి కూడా తగిన మేలు దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యం చెలవిస్తుంది, నువ్వు చేసే ప్రతి క్రియను బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు, ప్రతి క్రియను బట్టి. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. ఎవరో చెప్పితే చేసేది కాదు భక్తి. ఎవరో చెప్పితే దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఇవాళ భర్త భార్యను పరలోక రాజ్యం తీసుకెళ్ళలేడు. వాని చూసండి, వాని క్రియలు, క్రియ అంటే పని. నీ ప్రార్థనలు, భక్తిలో, విశ్వాసంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో నీ క్రియ. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతము, చనిపోయిన వారితో సమానం. నువ్వు ఏ విధంగా ఉంటున్నావో, నేనే విధంగా ఉంటున్నానో, అందరికీ వాక్యము సమానమే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. బిషపులకైనా వాక్యమే కొలత, ప్రార్థనే కొలత, నీతే కొలత. ఎవరి క్రియలు, ఎవరైనా తప్పిదంగా ఇష్టానుసారంగా జీవిస్తే వాళ్ళ క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు వాళ్ళకిస్తాడు. చూడండి, యోధా కుమారుడు. యోధా అంటే స్తుతించేవాడు, దేవుని కనపరిచేవాడు. మీరు హెచ్చరిక పొందాలి, సంఘం హెచ్చరికను ఉండాలి. హెచ్చరికనుంది ఏం చేయాలి? సంఘం హెచ్చరికనుంది ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కానీ హెచ్చరిక నొందుతున్నారు కానీ సరి చేసుకోవట్లేదు. ఆదివారం వస్తారామా? ప్రతి ఆదివారం 52 ఆదివారాలు వస్తారా? ఒక్కరు కూడా మాట్లాడతలేదు. వీళ్ళు రారు, నాకు తెలుసు. మొత్తుకో, లాయర్ కొట్టినట్టుగా సుత్తి తీసుకొని ఆర్డర్ అని కొట్టినా తలకాయన బలం కొట్టుకుంటామంటారు కానీ దాన్ని అతుకు పెట్టుకోవడానికి ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. 52 శుక్రవారాలు కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. తప్పనిసరిగా మనం తలుసుకుంటే, మనం అనుకుంటే ఏదైనా చేయగలం, వద్దనుకుంటే ఏది చేయలేం. ఎందుకు చెప్తున్నంటే, మరి పెద్ద పాపను పంపడానికి వెళ్ళినప్పుడు పాపను అక్కడికి పంపి ప్రార్థన చేసి తెల్లవారుజాము వచ్చేద్దామని మేము రెడీగా ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ పెద్ద పాప వాళ్ళ 6 మామలు, వాళ్ళ మామగారికి 5 అన్నదమ్ములు, 2 చెల్లెలు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఈయన ఖమ్మం పెద్ద హాస్పిటల్లో సూపర్వైజర్ జాబ్. ఆయన భార్య కూడా అక్కడ హెడ్ నర్స్. అమ్ముల వల్ల మామగారి వల్ల 3వ మామ, 1, 2, 3వ మామ. ఏమండి, నైట్ డ్యూటీ చేసుకుని వచ్చాడు, ఇంటికి వచ్చాడు, బ్రష్ చేసుకున్నాడు, జస్ట్ కాఫీ ఏమన్నాడు, కాఫీ తాగి కుర్చీలో కూర్చొని స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. 58 ఇయర్స్. ఇంకా 2 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్. ఏమండి, వాళ్ళకంటే పెద్దన్నయ్య సింగరేణి, మన కొత్తగూడెం సింగరేణి స్కూల్లో ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ ప్రభాకర్ గారని, ఆయన MA BD చేసి ఆయన ప్రిన్సిపాల్ చేశాడు. ఆయన పోయిన సంవత్సరమే రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ ఫంక్షన్కి వెళ్ళాను. ఈ ఒక్క సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం ఈయన కూడా రిటైర్మెంట్ ఫంక్షన్. తర్వాత ఈ ఖమ్మం జిల్లా, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్టిక్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ లేలీనా గారు వాళ్ళ అత్తగారు. ఆయన స్పాట్లో జస్ట్ అట్లా కాఫీ తాగి కుర్చీలోనే, ఒరిగే కుర్చీలో ఇలాగనే ఉండి అట్లనే ఉన్నాడట. కాఫీ తాగుతున్నారని ఆమె డ్యూటీకి తయారవడానికి హెడ్ నర్సు, ఆమె రెడీ అవుతుంది. రెడీ వచ్చి చూసేటప్పటికల్లా ఈయన ఒరిగున్నాడు, కళ్ళు చూస్తే తెరిచి ఉన్నాయి. ఏమైంది అర్థం కావట్లే, ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిందంట. తీరా చూస్తే ఎంత పిలిపినా లేదు, వెంపటే 108కి ఫోన్ చేసినా తీసుకుని పోతే అక్కడ డాక్టర్స్ అన్నారట, మన సహోదరుడు కరుణాకర్ గారు చనిపోయాడని చెప్పారట. వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, SP ఆఫీస్ పక్కన ఖమ్మం. ఆ అపార్ట్మెంట్లో 2 అపార్ట్మెంట్స్ వాళ్ళు కొనుక్కున్నారు. అపార్ట్మెంట్స్ ఉన్న నెలకు 2 లక్షల శాలరీ వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉన్న ఒక్కడే కొడుకు చింటుబాబు అని, ఆయన ఇంజనీరు. ఇవాళ ఆయనకి ఎన్నో కళలు ఉన్నాయి, కానీ ఎర్లీ మార్నింగే ఆయన చనిపోయాడు హార్ట్ అటాక్తో. ఎంత చెప్పండి మన శక్తి, మన గొప్పతనం ఎంత చెప్పండి. అసలు మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఏ పాటి వాళ్ళు. మేము వెంబటే రిటర్న్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయి నిన్నటి దినమున మళ్ళీ తిరిగి వచ్చాం. చూడండి మనిషి జీవితం ఎంత. ఆయనకు డబ్బు ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు,
ఆయన ప్రికాషన్స్ బాగా పాటిస్తాడు. షుగర్ లేదు, బీపీ లేదు, యంగ్, చాలా బాగుంటాడు బలంగా. మా అందరికి పోయినప్పుడల్లా మీరు కంట్రోల్ చేసుకోవాలి, హాస్పిటల్ చూపెడతారు రండి అని చెప్తున్నాను. వాళ్ళ అన్నయ్య అమ్ముల వాళ్ళ మామగారు ఆయనకు సిమ్టమ్స్ వచ్చి అయ్యా హార్ట్ కొట్టుకుంటుందంటే, ఇట్లా తక్కువ కొట్టుకుంటుందంటే అంటే తీసుకెళ్తే బ్లడ్ ఫ్లాట్ అయితే లోపల ఓపెన్ చేయించి బ్లైపాస్ చేయించాడు ఆయన దగ్గరుండి. ఇవాళ ఆయనకి ఎవరు చేయించేవారు లేక క్షణంలోనే చనిపోయారు. ఎంత చెప్పండి మన జీవితం, మీరు ఎంత చెప్పినా మార్పు రావట్లేదు. దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం. నీతిమంతుల విశ్వాసం మూలంగా బ్రతుకుతారు కనుక దయచేసి మనం ఎంత చెప్పు కూడా మనం చేసే దానికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు రాజ్యానికి ఆయన వెళ్ళాడు. తర్వాత చిన్న పాప వాళ్ళ బాబు జాసు, ఆయన 3 days నుంచి దాన్ని చిన్న కురుపులు చికెన్ పాక్స్ వచ్చి అస్సలు నోట్లో అంత బాడీ అంత అయింది, బాగా ఇబ్బంది చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక నైట్ ఉన్నాం. ఇప్పుడు అమ్మగారు ఆ బాబు దగ్గరే ఉంది, అవన్నీ చూసుకుంటుంది. అందుకనే రాలేకపోయింది అమ్మగారు. చాలా ఇబ్బంది పడుతుంది. మా కోసం ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి. పెద్దమ్మలు కూడా జాబ్ కూడా ఎగ్జామ్ రాసింది. ఆ ఎగ్జామ్ కూడా రిజల్ట్ రాబోతుంది. మరి మన సంఘంలోని ఎవరి బిడ్డలు జాబు కోసం ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. దేవుడి మీద దీవించును గాక. ఇదంతా ఎందుకు చెప్తుంది చెప్పండి, మనం నీతిగా జీవిస్తే బైబిల్ చెప్తుంది 1వ కీర్తన లాస్ట్ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. నా మార్గము దేవుడికి తెలుసండి. నేను భూలోకంలో ఏ విధంగా ఉంటున్నానో పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటో దేవుడికి తెలుసు. ఎవరు తీర్పు చేయాల్సిన అవసరం లేదు. మన భక్తి, మన విశ్వాసం, మన క్రియ, మన ఆత్మీయతే దేవుని కొరకు నడిపిస్తుంది. మనం ఎవరిని కూడా కౌంట్గా లెక్క పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరిని క్రియల వారికి ప్రతిఫలం ఇస్తాడు కనుక నీతిమంతులు ఆశీర్వదిస్తాడు. కనుక నీతినిగా జీవిస్తాం. అలాంటి అబ్రహాము దేవుడు దీవించాడు. ఒక వ్యక్తి యాకోబు యొక్క కుమారులో యూదా 10వ వాడు, చాలా గొప్పవాడు. యూదా అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించటం. అసలు స్తుతి అంటేనే దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అలా స్తుతించే కుటుంబం నుంచి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు మీకు తెలుసు, ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అది భయంకరమైన వాడు, భక్తిగల కుటుంబమే, దేవుని కొరకు స్తుతిస్తూ ఆరాధించే కుటుంబం. అంతేగా దేవుడు ఎన్నుకున్న గోత్రకర్తల్లో ఒక అద్భుతమైన గోత్రకర్త యూదా అంటే స్తుతి గోత్రపు సింహము అని అర్థం. అలాంటి ఆ వంశం నుంచి వచ్చిన వాడు ఒకడు భయంకరంగా నీతిని భక్తిని ప్రేమించగా ఇష్టానుసారంగా జీవించి 38వ అధ్యాయం 7వ ఏరు అని పేరేంటి చెప్పండి, ఏరు అనండి, ఏరు అని పేరేంటి చెప్పండి, ఏరు. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి ఏంటంటే అంటే అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి చెప్పండి, దృష్టికి చెడ్డవాడు చెప్పండి, చెడ్డవాడు. మరి మంచివాడిగా ఉందామా, చెడ్డవాడిగా ఉందామా? మంచివాడిగా ఉండంటే మందిరాన్ని ప్రేమించాలి, సేవకుల్ని ప్రేమించాలి, సేవకుని మాటకు లోబడాలి. నీకు మంచివాడిగా జీవిస్తావు. మంచివాడు కానీ ఏమేలు చేయక మానడు. మరి వాడు చెడ్డవాడయ్యాడు. అది యూదా మంచివాడు, తండ్రి మంచివాడే. వీడెందుకు చెడ్డవాడయ్యిండు? నీతిని ప్రేమించలేదు, భక్తిని ప్రేమించలేదు, తండ్రి మాట వినలేదు, ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా వెళ్తున్నాడు. అందుకోసమే ప్రజల దృష్టిలో ఏమయ్యాడు? చెడ్డవాడయ్యాడు. హల్లెలూయా. తండ్రి అన్నాడట, అయ్యా తండ్రి ఆ వీధిలో జీవించేటప్పుడు ఒక తండ్రి, అరే నేను మంచివాడిగా జీవిస్తున్నాను, నేను కొన్ని మంచి పనులు చేస్తున్నా, నువ్వు నాకంటే మంచి పనులు చేయాలని కొడుకు చెప్పుకుంటారు. ఎవరైనా నేను కొంచెం సాయం చేస్తున్నారా, నేను 100 రూపాయలు చేయగలను చేస్తానా, నువ్వు ఎవరికైనా చేస్తే ఇంకా 200గా చెయ్యి, మేలు చేయట్లో విసుకవద్దు అని బైబిల్ చెప్తుంది. నాన్న మనం కొంతమందికి భోజనం పెట్టాలి, ఒక నూతన వస్త్రం ఇవ్వాలి. ఇది మన మంచి. భూమి మీద మంచితనం రావాలంటే చాలా కష్టం. మంచి కొనుక్కోవాలన్నా అది రాదు, డబ్బులతో వస్తుంది అనుకుంటారు. కానీ డబ్బు ఇస్తే అప్పటి వరకే జై అంటారు, తర్వాత ఏ అంటారు. దేనికి స్తోత్రం చండి, హల్లెలూయా. కనుక ఆ తండ్రి అన్నాడట, నేను కొన్ని పనులు చేస్తున్నా, నువ్వు నాకంటే మంచి పనులు చేయాలని చెప్పి ఆయన చనిపోయాడట. చనిపోయినాక ఈ తండ్రి ఏ మంచి పనులు చేశాడో వాటినన్నిటిని తీసేసిండట. ఈడన్ని చెడ్డ పనులు చేస్తాడట. చెడ్డ పనులు చేస్తే ఊరందరూ అనుకుంటారట, వీడికంటే ఇలా నానే మంచోడు అంటారట. అలా చెప్పండి. ఇవాళ బిడ్డలారా, యవ్వన బిడ్డలు జాగ్రత్తగా వినండి. మీ నాన్న మీ అమ్మ ఎంత మంచిగా ఉంటున్నారో వాళ్ళకంటే మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఉన్న మంచిని పోగొట్టుకోవద్దు. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవద్దు. అతను మంచి చేయకపోవటం వల్ల
తండ్రికి చెడ్డ పేరు వచ్చింది, అతను చేసిన పనులు కూడా చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు ఊరోళ్ళందరూ అన్నారట, అరే ఈడెక్కడన్నా ఒంటరిగా దొరికితే వీడిని వేసేద్దామన్నారట. ఎందుకని? ఈయన ఊర్లో ఉంటే ఏం చేస్తాడు? చెడ్డ పనులు. అందుకనే యవ్వన బిడ్డలు మీరు కనిపెట్టండి నాన్న, వాళ్ళు ఎక్కడుంటున్నారు. నాకు ఈ 38వ అధ్యాయం చదివితే చాలా భయం వేస్తుంది. ఎందుకని? తండ్రి ఎస్ అంటాడమ్మా, యూదా అంటే ఏంటి? అంటే స్తుతించుట అంటే హల్లెలూయా అనండి ఒకసారి. హల్లెలూయా 19 ప్రకటన 5లో ఉండే స్తుతించుట అంటే హల్లెలూయా అంటాం. హల్లెలూయా అనే పిల్లగాళ్ళు, హల్లెలూయా అనే తండ్రుల కడుపున పుట్టిన పిల్లగాళ్ళు, మరి వాళ్ళు ఏమనాలి? హల్లెలూయా అనాలో వద్దా? మరి వీడు ఎట్లా ఉన్నాడు? అమ్మా నువ్వు కొంచెం నాకు అండర్స్టాండింగ్లో ఉన్నావు, కొంచెం ఆయన తీసి కొంచెం పక్కన పెట్టు ప్లీజ్, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అమ్మా కొంచెం పక్కన పెట్టు, ఏం కాదు అమ్మా, ఏమనుకోవద్దు దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి అంటే ఎవరు స్పందించేటోళ్ళు లేరు బిడ్డ, నువ్వు ఒక్కదానే అంటాను. అందుకనే నీకు కసి అంటాను నేను. ఎందుకంటే టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ అన్నా కానీ అలర్ట్గా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అవును కదా ఏమా? ఒక స్టూడెంట్ అన్నాడట, ఎక్కడ దాకా వచ్చిందిరా పాఠం అంటే ఆడేమన్నాడట, తోక దాకా వచ్చింది అన్నాడట. అంటే ఇదేంటి? పాఠాన్ని సార్ని చూడట్లే. వాడు ఏం చేస్తానంటే ఆ గదిలో చివరికి కూర్చున్నాడండి. ఇటు దొంగ స్టూడెంట్, బడికి సరిగ్గా రాడు, పాఠం కూడా సరిగ్గా వినడు. చివరికి కూర్చున్నట ఆ గదిలో ఆ రంధ్రంలో ఉన్న ఎలకను చూస్తాడట. ఆ సార్కి చూడట్లే. ఆ ఎలక ఏం చేస్తుంది? తోక దాకా లోపలికి వెళ్ళి తోక బయటకు వచ్చిందట. ఎప్పుడు బయటకు వద్దని దాన్ని చూస్తాడట. అందుకని పాఠం ఎక్కడి నుంచి చేయించాడంటే తోక దాకా వచ్చింది ఆగి సార్ అన్నాడట. దేనికి స్తోత్రం. నేను చెప్పేది ఒక్కటే, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ ఆరాధనలో మీరందరూ నీతిగా ఉండి మీ పిల్లల్ని కూడా నీతిమంతులుగా మార్చుకొని ప్రతిఫలాలు పొందుకోండి. చదువుల్లో ప్రతిఫలాలు, ఉద్యోగంలో ప్రతిఫలాలు, వ్యవసాయంలో ప్రతిఫలాలు. ప్రతిఫలం అంటే ఏంటంటే నేను చేసిన కష్టానికి నాకు దేవుడు. ఇక్కడ ఎంతైతే నేను వాక్యంతో మిమ్మల్ని దేవుని కొరకు అప్పగించి మెప్పించగలుగుతానో, లేకపోతే నా కష్టం వాక్యం ద్వారా నేను బ్లెస్ చేయగలుగుతానో, ఇక్కడేదో స్వార్థం పెట్టుకొని లేకపోతే కొంచెం చెప్పించాలని, నా ఆరోగ్యం బాగలేదని నేను మాట్లాడకుండా ఉంటే దేవుడు నాకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. నాలో ఉన్నదంతా మీలో కుమ్మరించాలి. ఆత్మదేవుని స్తోత్రం. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడే మీరు దీవించబడతారు. అలా దీవించబడ్డ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ కూడా మనకి ఏది లోటు ఉండదు. నేను ఒక్కటే చెప్తున్నాను ప్రిన్సిపల్, తల్లి ఏమి చేయనో బిడ్డ కూడా అదే చేయాలి, తండ్రి ఏమి చేయనో కొడుకు అదే చేయాలి. బైబిల్ చెప్తుంది. అలా చేస్తే మనం ఆశీర్వించబడతాం. ఏమా మన పిల్లలు నీతిమంతులుగా ఉండొద్దా? యోసేపు లెక్క ఉండొద్దా? సమూయేలు ప్రవక్త లెక్క ఉండొద్దా? గిద్యోను లెక్క ఉండొద్దా? ఉండాలా వద్దా చెప్పండి. మన పిల్లలు ఇట్లా చెడిపోయి గాలికై ఎడుదోడు చెడ్డడట. చెడ్డ క్రియలు చేయటం వల్ల, దుష్క్రియలు చేయటం వల్ల వాడు చెడ్డవాడైనందున అక్కడ బైబిల్లో రాయబడింది. ఓహోవా అతను మీరు చంపరు కానీ దేవుడే చంపేస్తాడు. ఇప్పుడు నరకానికి వెళ్ళటం మంచిదా? చనిపోయి ఆత్మీయంగా ఉండి దేవుని స్తుతించడం మంచిదా చెప్పండి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా అంటుంది. అందుకోసమే వాడు చెడ్డవాడైనందున దయచేసి ఏం చేశాడు? దేవుడే అతన్ని భౌతికంగా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. ఈ భౌతికంగా ఆత్మీయంగా చనిపోయిన వాడు నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళే భక్తి మనం చేసినా చేయకపోయిన ఈ సంవత్సరం నేను ఏమనుకున్నట్టే మీ నీతికి తగినట్టుగా ప్రతిఫలం పొందుకోండి. దేవుడు మీకు రివార్డ్ ఇవ్వబోతున్నాడు, బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం మీ భక్తిని పెంచుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకోండి. అంతేకాదు దేవుడి పరిచయంలో మీరు ఎదగండి. ప్రభు అంటున్నాడు. ఇంకా ఏలి అనేవాడు దైవజనుడు, గొప్పవాడు. ఏలి కుమారుడు మిక్కిలి దుర్మార్గులు. మందిరానికి రాకపోతే, దేవుడి సన్నిధికి రాకపోతే వాళ్ళని మంచి అని సర్టిఫికేట్ అని వాళ్ళ మెడలో వేయగలమా? వాడు అందంగా ఉన్నా పర్వాలే, బ్యూటిఫుల్గా ఉన్నా పర్వాలేదు, దేవుని సన్నిధికి రానివాడు నా దృష్టిలో, అసలు నా దృష్టే కాదు మీ దృష్టిలో కూడా. ఎందుకంటే అంతకంటే ఏం లేదు. ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులు అయిపోయారట. ఎక్కడికి రాకపోవటం వల్ల? దేవుని సన్నిధికి. ఇక్కడ టీచింగ్ ఉంటుంది, ప్రీచింగ్ ఉంటుంది, ఇక్కడ ప్రేయర్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది, మంచి సమాధానం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ఒకరికొకరు ప్రేమ పంచుకుంటాం. ఇది ఒక స్కూల్, బైబిల్ స్కూల్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటే శాంతి, సమాధానము, మంచి చెడు, ఒకరిలో ఒకరి గౌరవం, వినయం, విధేయత అన్నీ పొందుతాయి. దేనికి స్తోత్రం. స్కూల్కో వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటంలో అక్కడ కూడా గురువులు ఎప్పుడు కూడా చెడును బోధించరు. ఎందుకంటే వాళ్ళు బోధించారంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితేనే చెడును బోధిస్తారు. దేనికి స్తోత్రం. భవిష్యత్తుని కోరైతే చెడు 99% ఎక్కడికో టీచింగ్లో అలా ఉండదు. దేనికి స్తోత్రం. నేను ఒకటే చెప్తున్నాను, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీకు ప్రతిఫలాలు కావాలంటే ప్రభువుని అడగండి. వాడు ప్రతిఫలం పొందుకున్నాడు. ఎవరు? యూదా కుమారుడు.
యూదా కుమారుడు. దేవుడు ఎంతో నీతిమంతుడుగా యూదా ఉంటే కుమారుడు ఏమయ్యాడు చూసారా? ఆదాము కాచి కూడా మీరు చూడండి, ఆదాము చాలా మంచివాడు, మార్పు చెంది ఏం చేశాడు? దేవా నీ దయ వల్ల నాకు ఒక కుమారుని దయచేయమంటే దేవుడిస్తే కయ్యను ఏమైపోయాడండి? చెడ్డవాడు, దేశ దిమ్మరయ్యాడు. చూడండి, తండ్రి మంచివాడే. అమ్మా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోక ఇష్టానుసారంగా జీవించారు. ఆయన తర్వాత ఒక్కొక్కరు చూసుకుంటూ వస్తే యూదా కుమారుడు, ఏలి కుమారుడు, ఇంకా చాలా మంది ఉన్నారు. మన పిల్లలు అలా ఉండటానికి వీలు లేదు. మన పిల్లలు ఎలా ఉండాలంటే అబ్రహాము నీతిమంతుడు. ఎవరు చెప్పండి? అబ్రహాము నీతిమంతుడు. ఆయన కుమారుడు కూడా ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన సేము ఇస్సాకు అబ్రహాం ఎలా ప్రార్థన చేశాడో అంతకంటే డబల్ చేశాడు ప్రార్థన. అలా చేయబట్టి ఆయన కరువు కాలంలో విత్తనం వేసి నూతన ఫలం పొందాడు. ఆ దేశమందు గొప్పవాడయ్యాను. చెప్పని కొట్టడం సరిగట్టిగా. ఆ దేశమందు ఏమయ్యాడు? ఇస్సాకు గొప్పవాడయ్యాడు. మన పిల్లలు ఈ సంవత్సరం గొప్ప వాళ్ళగా దేవుడు దీవించును గాక. మన కుటుంబాలను గొప్ప వాళ్ళగా దేవుడు దీవించును గాక. నీతిమంతులకు తగిన ప్రతిఫలాలను దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, దాన్ని తీర్మానం చేసుకుందాం. అబ్రహాము కుమారుడు నీతిమంతుడేనా? ఏమా యాకోబు కుమారుడైన యోసేపు నీతిమంతుడేనా? హన్నా కుమారుడైన సమూయేలు నీతిమంతుడేనా? చూడండి, ఎస్తేరు యొర్దకై యొక్క కుమార్తె ఎస్తేరు నీతిమంతురాలేనా? మరి అలా దయ కలిగిన వారిగా మన పిల్లల్ని మనం పెంచుకొని నీతికి తగిన ప్రతిఫలాలను మనం మేలుగా అనుభవిస్తాం. హెబ్రీ చాప్టర్ నంబర్ 1 అండ్ వెర్స్ నంబర్ 9, హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 1. నువ్వు నీతిని ప్రేమించదు. ఇది చాలమ్మా. ఇక్కడ మీకు లాస్ట్గా నేను ఒక మాట మీ జీవితాలకు ఎలా ఉండాలో తెలుస్తాను. నీతిని ప్రేమించండి, దుర్నీతిని ద్వేషించండి. దుర్నీతిని ద్వేషించకపోతే యూదా కుమారుడికి పట్టిన గతే మనకు పడుతుంది. వార్నింగ్ అంటే మనకి ఇష్టం ఉండదు, డేంజర్ అంటే మనకి ఇష్టం ఉండదు. డేంజర్ జోన్లకు వెళ్ళటానికైనా ఇష్టపడతాం, కానీ హెచ్చరికలు మనం పొందలేము. ఎందుకంటే హెచ్చరిక లేనివాడు ప్రమాదంలోకి వెళ్తాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య గారు నాకు మొన్న కలిసి, సార్ మీరు ఏం చేస్తారంటే పాస్టర్ అంటే, నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తానని నాకు చెప్పాడు. యూటర్న్ తీసుకునేటప్పుడు ఇట్లా, ముందు వెహికల్ వచ్చేటప్పుడు ఇట్లా ఆయన చెప్పేటి చిన్న మన భద్రాచలం ఎంవీఐ గారు పుల్లయ్య గారు మంచివాడు. ఆయన చాలా హార్ట్ఫుల్గా, నేను కొత్తగా వచ్చాడు, చాలా మంచివాడు. మీరు ఎన్ని అడిగితే చక్కగా పోతాడు. ఆయన ఎప్పుడు కర్ర చూపిస్తాడంటే లైసెన్సు, బండికి ఇన్సూరెన్స్ ఇవన్నీ లేనప్పుడు, కానీ దానికి ఫైన్ రాస్తున్నాడు. ఒక ఆయన దేవుని సువార్త కోసం సేవకుడు రాజమండ్రి నుంచి ఒక పాస్టర్ గారు పిల్లల్ని తీసుకొని చింతూరు మండలం వస్తే, అది ఆంధ్ర బస్సు ఇక్కడ కుకునూరు నుంచి ఇట్లా తెలంగాణ నుంచి వెళ్తుంటే ఆయన పట్టుకున్నాడు బస్సు. ఆంధ్ర బస్సు 60 కిలోమీటర్లు తప్ప స్కూల్ బస్సు డిస్టెన్స్ రాకూడదు, మీరు ఎట్లా వచ్చారు 250 కిలోమీటర్లని ఆయన పట్టుకుంటే మాట్లాడటానికి వెళ్తే, ఆయన పాపం రాసిన 40-41 రాశాడు. దాన్ని నేను సగం కట్టుకుంటా, మీరు సగం కట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రించండి. ఎందుకని మనం మాట్లాడి మనం రిక్వెస్ట్ చేసాం, బ్రతిమిలాడ. ఎందుకంటే ఆయనకుండే రూల్స్. ఆయనకు ఎవరైనా ఆఫీసర్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏ ఆఫీసర్ అయినా ఆఫీసర్తో ఎలా ఉండాలి. తర్వాత మనం ఏం చేయించుకోవాలి చేయించుకుంటేనే మనకు అయింది. మరి ఎవరు కదమ్మా తక్కువ చేశాడు. 29,000 నేను కడతా అంటే ఆయన ఏం చేస్తాడు? ఇక కడతాడో మార్జిన్ చేసుకుంటే ఏం చేసుకుంటాడో. హైయర్ ఆఫీసర్కి అయితే పంపలేదు. ఏమా 1,20,000 కట్టాల్సి వస్తానన్నాడు, కానీ 20,000 కట్టించుకొని పంపించాడు. ఆ పాస్టర్ గారి తరపున నేను మాట్లాడినప్పుడు ఆయన ఈ రోడ్డు భద్రత వారోత్సవాల గురించి చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పాడండి. ఇవాళ చిన్నవి చాలా ప్రమాదాలు అవుతున్నాయి. యవనస్తులకు అర్థం కావట్లే. మన బోరి మీద 2 చనిపోయారు యవనస్తులు కుట్టుకొని, వాళ్ళ గురించి కూడా చెప్పాడు. ఆయన ఫొటోస్ అని చూపెట్టాడు. ఇలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి యాక్సిడెంటల్గా. అసలు ఎవరి ద్వారా ఈ తప్పులు జరుగుతున్నాయని నేను అడిగాను. క్వశ్చన్ అడిగితే ఎవరి ద్వారా కాదు, వాళ్ళ స్వయం కృపరాధం అన్నాడు. ఇది మా ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నాం, బోట్లు పెడుతున్నాం. వాళ్ళ తొందరపాటు, ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు పాస్టర్ గారు, మీ మోటార్ సైకిల్ 50 లోపే వెళ్ళండి అని చెప్పాను. నాకు 50 కాదని అది 40 కంటే ఎక్కువ వెళ్ళదని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే చిన్న సలహా అండి, కుటుంబానికి అనాథలు చేయకుండా, భార్య పిల్లలు అనాథలు చేయకుండా. కొన్ని కుటుంబాలట 3 పెట్టినట్టుగా పోతున్నాయట కారు యాక్సిడెంట్లు అయి. మన కారులట చెరువులకే పోయిందట. ఒక కారు పోయి మొత్తం చనిపోయాడు. చెరువులకి ఎట్లా పోయింది కారు అంటే, నిద్ర వచ్చేటప్పుడు
నిద్ర వచ్చేటప్పుడు తెల్లవారుజామున ఆగాలి కొంచెం ఇట్లా. ఆయన ఎన్ని చెప్తున్నాడు, ఆయన చెప్తాడు ఆయన దగ్గరే కూర్చోవాలనిపిస్తాన్ని. కానీ మనం ఎన్ని చెప్పిన వాక్యంతో మన వాళ్ళు ఎంత ప్రమాదంలోకి వెళ్ళడానికని ఇష్టపడతారు, కానీ సరి చేసేట్టుగా మాత్రం ఇష్టపడరు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీక, సద్రేకం చేసి అజ్ఞానులు కాక. ఏమో వాక్యం ఈరోజు నేను చెప్పిన వాక్యం ఏంటి చెప్పండి? మన నీతికి దేవుడు మేలు ప్రతిఫలంగా ఇస్తాడు. అంటే మన నీతిమంతులు కాబట్టి మన పిల్లలకు మేలు ఇవ్వాలి, ప్రతిఫలంగా ఉండాలి. అట్టి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇచ్చాడు, యాకోబు కుమారుడు యోసేపుకి ఇచ్చాడు, అన్నా కుమారుడు సమూయేలుకి ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మొదటి కాలంలో ఎస్తేరుకి ఇచ్చాడు. మహారాణి అయింది. మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘాలు వర్ధిల్లునుగాక. నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉందాం. నీతిని ప్రేమిద్దాం. చెప్పండి, నీతిని ప్రేమిద్దాం, దుర్నీతిని ద్వేషిస్తాం. ఎందుకంటే ఒకవేళ దుర్నీతి పరులుగా ఉంటే యూదా కుమారుడికి పడిన గతే మనకు పడుతుంది. ఏమా కయ్యనికి పడిన గతే పడుతుంది, గేహాజికి పడిన గతే పడుతుంది. అలాంటి ఆ దుర్మార్గపు ఆలోచన నుంచి మనం విడిపించుకుందాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. 1వ కీర్తన లాస్ట్ వచనంలో లాస్ట్ లైన్లో ఇప్పుడు దేవుని మార్గం మీకు తెలియనట్టుగా ఎక్కడ తెలుస్తుంది? నీతిమంతుల మార్గం దేవుని సన్నిధానం తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మార్గం, దేవుని విషయాలు ఏ విధంగా ఉంటాయో మీరు అడిగితే ప్రభు మీకు వాక్యం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, మంచి సహవాసం ద్వారాగా దేవుడు మీకు బోధిస్తాడు. ఈ సంవత్సరం మీరు నీరు కట్టిన తోట వలె ఉండాలి. నీరు కట్టిన తోట పచ్చగా ఉంటుంది. చెట్టునకు మంచు అతకబడ్డట్టుగా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మీరు చల్లగా పిల్ల పాపలతో చెట్టునకు మంచు అంటే మంచు ఎట్లా ఉంటుందమ్మా? చల్లగా ఉంటుందిరా. మంచు ఎట్లుంటుందండి? చలికాలం వెళ్ళిపోయింది అనుకుంటారా? ఇప్పుడు పెట్టింది, అందుకని ఇలా అందరూ లేట్ అయినా పర్వాలేదని చెప్పారు రాజు. ఆయన ఎందుకంటే చల్లానా అని చెప్పారు. చలి అయినా పర్వాలే ఏమా, చల్లగా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పంటలు వర్ధిల్లునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా మరొక వాగ్దానం బైబిల్లో ఉంది. నిజండి, మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు అనుగ్రహించునుగాక. మీ పనుల్లో ఆశీర్వాదం దేవుడు రెట్టింప చేయనుగాక. మీకు చేతి పనుల్లో ఉన్నతమైన స్థానంలో డబల్గా దేవుడు అందించునుగాక. మీ రెక్కల కష్టాలు దీవించునుగాక. మీ యొక్క ఉద్యోగాల్లో దేవుడు ప్రమోషన్స్, స్కిల్స్ దేవుడు అనుగ్రహించునుగాక. అంతేకాదు మీ వ్యాపారంలో అభివృద్ధులు కొద్దురుగాక. మీ పంటల్లో విత్తనాలను దేవుడు మొలిపించి 30, 60, 100 దేవుడు అనుగ్రహించునుగాక. దాని కొరకు మీరు సేవకుడితో సహవాసం చేయాలి, దేవుని వాక్యానికి లోబడాలి, సంఘములో, మందిరంలో ప్రయాసపడాలి. ఎక్కువగా కన్నీటి ప్రార్థనతో ఈ సంవత్సరాన్ని మనం దేవుల్లో ఎదుర్కొందుము గాక. అనాలోచన మన శరీరపరమైన భౌతికమైన విషయాలను దేవుడు దూరపరిచి ఆత్మీయంగా దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేయనుగాక. యెహోవాయే నా బలము, ఆయన యందే నేను సంతోషిస్తాను. అట్టి కృపను మీకు అనుగ్రహించునుగాక. అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి కొరకే ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీతికి తగిన మేలును మీకు ప్రతిఫలంగా ఇస్తున్నాడు. నీ చేతుల్లోకి మమ్మల్ని తీసుకోరండి. మాకంటే ముందుగా మీరు నడవండి నాయన. మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా బంధువులకు, మా స్నేహితులకు మీరు ముందు నడవండి. మా సంఘానికి ముందు నడవండి. పెద్దలకు ముందు నడవండి. యవ్వన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, వారు చేసే పనులకు మీరు నడవండి. యెహోవాయే మీకు ముందుగా నడుచునుగాక. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31 వచ్చినట్టున్నాడు మోషే. ఎందుకు మీరు కలవరము, బాధ, శ్రమ, కన్నీళ్లతో నడుస్తున్నారు, ఆకలి దప్పులతో ఉంటున్నారు? యెహోవాయే ఈ సంవత్సరం మీకు ముందుగా నడుచునుగాక. అడ్డుగా ఉన్న పల్లములను, ఒడ్డులను, ప్రాకారములను, సముద్రము లాంటి సమస్యలను ఆయన తొలగించునుగాక. యేసయ్యా, అందరము తీర్మానం చేసుకుందాం. ఇప్పటి వరకు నేను నా నీతిని, నా భక్తిని, నా విశ్వాస్యతలో నేను ఎలా ఉన్నానో నాయన, అబ్రహామును మా ముందు పెట్టావు తండ్రి. ఎంతో మంది భక్తులను మా ముందు పెట్టావు నాయన.
ఒక్కసారి మమ్మల్ని మీరు సరిచేయండి అని తీర్మానం చేసుకుందాం. దయచేసి ఒక్క సెకండు మోకరించి 2 చేతులు జోడించి ఈ వాక్యం నా కొరకే మాట్లాడవయ్యా, నా బిడ్డల కొరకు, నా భవిష్యత్తు కొరకే నాకు ఇది కావాలి అని ప్రార్థన చేయండి. నా బిడ్డలకి ఇది కావాలయ్యా అని ఒక్క సెకండ్ కన్నీళ్లతో ప్రార్థన చేయరా. దయచేసి ఒక్క సెకండ్ చేతులు జోడించండి. ఎవరైనా పర్వాలేదు, అందరు కూడా మోకాళ్ళ మీద ఉండండి దయచేసి. అమ్మా మహిమ ఒక్క నిమిషం, ఒక్క సెకండు నీ మనవల కొరకు, నీ బిడ్డ భవిష్యత్తు. ఒక్క సెకండ్ నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచాను మోకాళ్ళ మీద. ఎందుకంటే వినయముతో మోకాళ్ళ మీద మనం దేవుని ప్రార్థన చేయటం అంటే మనం దేవునికి బైండ్ ఓవర్ అయిపోవటం. ఆయన పాదాల దగ్గర మన పరిస్థితిని చెప్పి, నేను ఐఎమ్ జీరో, నేను ఎందుకు పనికిరాను, నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు. యేసయ్యా నీకు స్తోత్రములను ఒకసారి కనికరించామని అడుగుదాం. అందరం ఒక్క నిమిషం తీర్మానం చేసుకుందాం. నా నీతి ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నాకు దేవుడు నూతనమైన బలాన్ని ఇవ్వాలి, నూతన ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, నూతన శక్తిని ఇవ్వాలి. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ సంవత్సరం మాకు శాంతినివ్వండి, సమాధానమునివ్వండి, నెమ్మదినివ్వండి అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు. దిగులు పడకము, భయపడకమన్నావు. నీవు నా సొత్తు అని చెప్పావు కదా నాయన. అయ్యా 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 అపవాది సాతాను ఎక్కడ కూడా మమ్మల్ని శోధించకుండగా, ఏ విషయంలో మమ్మల్ని బలపరచకుండగా, బలహీనపరచకుండగా నాయనా తండ్రి నీకు స్తోత్రములు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమే. ఆత్మ హృదయంతో ప్రభుకు తీర్మానం చేసుకోండి. దేవా నేను ఒకవేళ తెలియక వేరే మార్గములో ఉన్నా, అయా నీతి ఆయా దుష్టత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తుంది, ప్రమాదాల నుంచి తప్పిస్తుంది, అపాయాన్ని. నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుచునన్నావు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పావయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ ప్రతిష్ఠన ప్రతిష్ఠగా సత్య కన్నీరు అందరూ భాగాల మీద నా జీవితం అంటుండే వాళ్ళు, మా సంఘంలో, మా దేవచారుల కుటుంబం మధ్య గొప్ప కార్యాలు చేయండి నాయన. సంవత్సరము మా కేంద్రము నీవే, మా మార్గము నీవే, మా సమస్త వచ్చాయి. అవునయ్యా
కన్నీరతో దేవుని చూడటానికి తప్పలేదు నేను ఆరిపోయింది తర్వాత నీతో గడిపే ప్రతిక్షణము అనంత బాష్పాలు ఆగవేయ. నువ్వు నీతిని ప్రేమించు, దుర్నీతిని వదిలివేయి. నీ నీతి నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది, మేలు చేస్తుంది. అబ్రహాము యొక్క నీతి తన కుమారుడికి ప్రతిఫలమిచ్చింది. సంఘములో ప్రతి కుటుంబం దేవుని మహిమ చేతని పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలతో ప్రభు నింపి సంఘాన్ని, నూతన మందిరం యొక్క నిర్మాణాన్ని ఆయన కృపలో ప్రభు అద్భుతమైన రీతిలో జరిగించునుగాక.